తిరుపతి లడ్డూను కల్తీ చేసిండ్రని ప్రాయశ్చిత దీక్ష పట్టిండు కదా ఏపీ చిన్న సీఎం పవన్ సారు. అగో గా దీక్ష అయిపోనికి వచ్చిందట. ఇక మాల తీస్తాడట. గందుకే తిరుపతికి పోయిండు పవన్ సారు. ఇక గా ముచ్చటతో పాటు ఇంకా పెద్ద ముచ్చటే ఉన్నది పవన్ సారు గురించి. మరి గదేందో పురా గరుచుకొని రాపోరిగా. తిరుపతిలో రెండొద్దులుంటాడట చిన్న సీఎం పవన్ సారు. 2వ తారీఖు నాడు మాల తీసినాక 3వ తారీఖు నాడు వారాహి మీదికెంచి జనాలతోటి మాట్లాడతాడట. లడ్డూ కల్తీ అయిందని ఎట్లా చెప్పిర్రు, రాజకీయాలకేంచి దేవుణ్ణి పక్కకు పెట్టాలే అని దేశ పెద్ద కోర్టు మాట్లాడింది కాబట్టి ఇప్పుడు లడ్డూ గురించి చూసుకుంటా మాట్లాడతాడు కావచ్చు అంటున్నారు. అయితే మొన్న జగనన్న తిరుపతి పోదాం అనుకున్నప్పుడు ఆపిర్రు. అక్టోబర్ 24వ తారీఖు దాకా ఎవ్వరు సభలు మీటింగులు పెట్టద్దు అని అన్నారు. మరి చిన్న సీఎం పవన్ సారు సభకు పర్మిషన్ ఇస్తారో లేదో చూడాలే. కానీ సర్కారే ఆలదాయే, పర్మిషన్లు ఏమున్నది గాని పవన్ సార్ అయితే పంకపాటి సర్కార్ల శానా గుళ్ళె మీదైన దాడుల గురించి బగ్గా మాట్లాడే ఛాన్స్ ఉన్నదట. Last 5-6 years and around 219 temples were desecrated, and in Ramatirtha Lord Rama statue was head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out, maybe this was a triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. ప్రాయశ్చిత దీక్ష తిరుపతి లడ్డు గురించే కాదు, ఏపీల శానా గుళ్ళ మీద దాడులైనాయి కాబట్టే గీ దీక్ష చేసిన అని చెప్తున్నాడు చిన్న సీఎం పవన్ సారు. ఇక సనాతన బోర్డును కూడా పెట్టాలని అంటున్నాడంటే పవన్ సారు గిప్పట్ల గీ ముచ్చట్ని ఇడిచిపెట్టేటట్టు లేడు. ఇన్నొద్దులు ఒక లెక్క నడిచిన ఏపీ రాజకీయం గిప్పుడు పవన్ సార్ తోటి ఇంకో కొత్త లెక్కల నడవబోతున్నది అన్నట్టే. ఏపీ పువ్వు పాటోల కంటే ఎక్కువ దేవుల గురించి పవన్ సారే పోరాటం చేయబోతున్నాడు అన్నట్టు. ఇక మరి చూడాలే పవన్ సారు ఏడిదాంక పోతాడో, ఇంకా ముంగట ఏం చేయబోతున్నాడో.